ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో వందల ఎకరాల పంట నీట మునుగుతున్నా తమను పట్టించుకునే నాదుడే లేడని కర్నూలు జిల్లా గాజుల దిన్నే ప్రాజెక్టు పరివాహక గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గాజుల దిన్నె ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు గేట్లను సైతం ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుంచి ఇంకా ఇన్ఫ్లో వస్తూనే ఉండడం, ఇటీవల ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచడంతో సాగులో ఉన్న ఐరన్ బండ ఎడకండ్ల గ్రామాల రైతులు పంటలు బ్యాక్ వాటర్ తో నీట మునిగాయి. దాదాపు 100 ఎకరాల దాకా చేతికి వచ్చిన పంటలు నీటి మునగడంతో ఆ ప్రాంత రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి నెలకొంటున్న అధికారులు ఆ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్యాక్ వాటర్ తో మునిగిన తమ పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గోనెగండ్ల మండలం ఐరమండ గ్రామ పంచాయతీ ఎన్నెగండ్ల గ్రామం 2 విలేజ్లు గాజులిన్న ప్రాజెక్టు నీళ్లు 76, 77 ఆపడం వల్ల 30 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పంట మునుగుతుంది. కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడి కానీ ఇంతవరకు కన్నెత్తి చూసింది లేదు. కావున ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు వినతి ఇవ్వడం జరిగింది. కానీ తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఎవరు జాయింట్ కలెక్టర్ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మా గ్రామ రైతుల్ని. మాకి 250 ఎకరాలు నీటి మునకలో పోతుంది. వరి, పత్తి, మిరప, ఉల్లి ఈ పంటలు ప్రతిసారి దెబ్బతిన్నా 30 సంవత్సరాలు ఎటువంటి నష్టపరిహారం కానీ ఏమి మాపై కన్నెత్తి చూడడం లేదు అధికారులు. కావున దయచేసి మాకు 30 సంవత్సరాల నుండి మునుగుతుంది కాబట్టి మాకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని కోరడమైనది.